పిఎంసి ప్రేక్షకులకి నమస్కారాలు. మానసబోధ అనే కార్యక్రమం గురించి ప్రారంభిస్తున్నాము పిఎంసి ఛానల్ ద్వారా. సంసార కూపమున దిక్కు తోచకయుండి విలపించుటేలకే మనసా, గురుపాదములు బట్టి తత్వము తెలుసుకొని తప్పించుకోవోయి మనసా. ఇక్కడ మనసు ఏం చెబుతుందంటే, మానవుడు ఈ సంసార బంధములో తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ సంసార బంధంలో మానవుడు చిక్కొని బాధపడుతున్నాడు, దుఃఖిస్తూ ఉన్నాడు. నా జీవితం ఇంతేనా, ఎప్పుడు బాధలేనా, ఎప్పుడు కష్టాలేనని దుఃఖిస్తూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు మానవ జన్మ ఎత్తిన తర్వాత. ఈ 80,00,000 జీవరాశిలో మానవ జన్మ చాలా ఉత్తమమైందని మహాత్ములు చెబుతున్నారు. అటువంటి మానవ జన్మ తల్లి గర్భంలో తీసుకున్న తర్వాత నువ్వు దుఃఖించకుండా, బాధపడకుండా, కష్టపడకుండా ఒక సద్గురువుని ఆశ్రయించమంటున్నాడు. గురువుని మనం ఆశ్రయించినట్లయితే ఈ సంసారం అనే బంధంలో నుంచి, ఈ సంసారం అనే మాయలో నుంచి, ఈ సంసారం అనే దుఃఖం అనే బాధల్లో నుంచి, కష్టాల్లో నుంచి ఈ గురువు అనే సద్గురువుని ఆశ్రయించినట్లయితే మనము జీవితాన్ని ఒడ్డుకు చేరుస్తాడనమాట. నావికుడు ఎట్టయితే సముద్రంలో పడవ ద్వారా ఒడ్డుకు చేరుస్తాడో, అట్టానే ఈ సంసారం అనే నావని గురువుని మనం సద్గురువుని ఆశ్రయించాలన్నమాట. ఆ సద్గురువుని ఆశ్రయించినప్పుడు మా నావికుడు ఎలా అయితే పక్కకి ఒడ్డుకు చేరుస్తాడో, ఈ సంసార బంధంలో ఉన్న కష్టాలు గానీ, బాధలు గానీ, దుఃఖాలు గానీ అన్నిటినీ గురువు చెప్పినట్టు సాధన చేసినట్టయితే, గురువు చెప్పినట్టు విన్నట్లయితే మనము ఆ సంసారం అనే నావని ఒడ్డుకు చేర్చడానికి అవకాశం ఉంటుందని ఈ మానస బోధలో మొదటి పద్యంలో చెప్పడం జరుగుతుంది. ఎన్ని జన్మల నుండి బంధము దొలగక దుఃఖించుచున్నావు మనసా, నరజన్మ మందున జ్ఞానంబు ఆర్జించి తాపంబు వాపుకో మనసా. మానవ జన్మ తీసుకున్న తర్వాత మనము మానవ జన్మ పుట్టిన తర్వాత మరి మానవుడికి మహాత్ములంతా చెబుతున్నారు, ఎన్నో జన్మలున్నాయి, ఎన్నో జన్మలున్నాయి. అంటే ఎప్పుడు ఇంకా పుట్టడం చావటం, పుట్టడం చావటం ఇదేనా మన మానవ జీవితము? అటువంటి జన్మరాహిత్యాన్ని చేసుకోవాలి. తల్లి గర్భం నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ జన్మ తీసుకున్న తర్వాత మహాత్ములు ఏం చెబుతున్నారు? ఈ మానవ జన్మ 80,00,000 జీవరాశులు చాలా ఉత్తమమైన జన్మ అని చెబుతున్నారు. ఆ జన్మని మనం సార్థకం చేసుకోవాలి ఈ జన్మలోనే. మళ్ళీ జన్మ అంటూ లేకుండా ఉండాలి. జన్మరాహిత్యం అంటే ఏంటి? మళ్ళీ ఇక్కడ కూడా ఒక సద్గురువుని ఆశ్రయించి ఆ మోక్ష మార్గం అనేది ఆ గురువు ద్వారా తెలుసుకొని మనము గురువు ఎలా అయితే చెబుతాడో ఆ సాధన చేస్తూ మళ్ళా మనము మోక్ష మార్గం అంటే మన మనసా వాచా కర్మన మన ఆత్మ సాక్షాత్కారం చేసుకొని గురుముఖంగా ఆ ఆత్మని భగవంతుల ఐక్యం చెందటము. ఆ భగవంతుని యొక్క ఎప్పుడైతే మన ఆత్మ ఐక్యం చెందుతుందో ఇంకా జన్మ అనేది ఉండదు. జన్మ ఎత్తాల్సిన లేదు. జన్మరాహిత్యం అంటే అది. తర్వాత సంసారమందలి అల్ప సుఖముల జోచి మురిసిపోవగనేల మనసా, ఆనందముగతోచు విషయ భోగములన్నీ మూన్నాళ్ళ ముచ్చటే మనసా. ఈ మానవుడి జన్మ తీసుకున్న తర్వాత సంసారం అనే చక్రంలో చిక్కుని విషయభోగాలు అంటే ఏంటి? యవ్వనంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు వివాహం చేస్తారు. ఆ వివాహం చేసిన తర్వాత పిల్లలు పుడతారు. మళ్ళీ ఆ పిల్లలు పెంచి చదివించి పెద్ద చేసి అన్నీ ఈ విషయభోగాలన్నీ కూడా మూన్నాళ్ళు ముచ్చటే మనసా. అంటే శాశ్వతమైనది కాదు. నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో ఈ సంసార జీవితంలో భార్య కావచ్చు, పిల్లల యొక్క ఆనందం కావచ్చు, లేదా సంపాదన కావచ్చు, ఇంకా రకరకాలుగా ఆ విషయ భోగాలను కూడా అనుభవిస్తుంటాడు మానవుడు. ఇదే నిజమనుకుంటాడు, ఇదే శాశ్వతమైంది అనుకుంటాడు. విషయ భోగాలన్నీ కూడా మూన్నాళ్ళ ముచ్చటే మనసా. అంటే మూడు కొంతకాలమే. ఈ మూన్నాళ్ళ ముచ్చట శాశ్వతం కాదు. మనకి కంటికి ఏదైతే కనిపిస్తుందో భౌతిక విషయ సుఖ భోగాలన్నీ కూడా అశాశ్వతమైంది. శాశ్వతమైంది ఏంది అంటే నీ కంటికి కనిపించింది ఏదైతే ఉంటుందో అది శాశ్వతమైనది. ఆ శాశ్వతమైనది ఏంటంటే ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానము గురుముఖంగా మనము మనసా వాచా కర్మన గురువు చెప్పినట్టు వెళ్ళి ఈ విషయభోగాలనికి అతీతంగా మనం ప్రయాణం చేసి, అంటే విషయభోగాలు అతీతంగా మనం ప్రయాణం చేయాలంటే చాలా కష్టంతో కూడుకుంది మానవుడికి. ఎందుకంటే మనసు అనే ప్రక్రియ నిన్ను ముందుకు పోనీయదు. ఎప్పుడు కూడా మనసు మాయామోహంలోకి నెడుతూ ఉంటుంది మానవుణ్ణి. ఆ మాయామోహం నుంచి మనం బయటికి రావాలి. ఆ బయటికి రావాలంటే అది ఒక గురువుకే సాధ్యము. అటువంటి సద్గురువుని ఆశ్రయించి విషయభోగాలన్నీ కూడా తృణప్రాయంగా మనం త్యజించాలి. కానీ మానవుడికి అసాధ్యం. ఈ విషయభోగాలన్నీ కూడా తృణప్రాయంగా వదలాలంటే అంత ఈజీ కాదు. కాబట్టి కష్టే ఫలం అన్నారు పెద్దలు. కాబట్టి మనము ఆ సాధన ద్వారా విషయభోగాలన్నికి అతీతంగా దూరంగా ఉన్నప్పుడే నువ్వు భగవంతుడే ప్రయాణిస్తావు, మోక్ష మార్గం ప్రయాణిస్తావు. కాబట్టి విషయభోగాల్లో చిక్కుకొని మానవుడు ఎప్పుడు కూడా మానవుడు ఏం కోరుకుంటాడు? నేను ఆనందంగా జీవించాలి, సుఖంగా జీవించాలి, బాధ లేకుండా జీవించాలి, కష్టాలు లేకుండా జీవాలని కోరుకుంటాడు. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు? ఆ మనస్సు మాయామోహంలో పడి
మాయ అనే చిక్కులో చిక్కుకొని మాయ అనే పొరలో తెచ్చుకొని మానవుడు కష్టాలు కొని తెచ్చుకుంటున్నాడు. మానవుడు ఈ కష్టాలన్నీ పోవాలంటే భవిష్యత్తు భవిష్యత్తుని తర్వాత గతాన్ని భూతకాలాన్ని వదిలేయాలి. వర్తమాన కాలం జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఈ ఇషయభోగాలన్నీ కూడా మానవుడు ఏం చేస్తున్నాడు? ఈ 3 కాలాల్లో చిక్కుకొని పోతున్నాడు. కాబట్టి ఈ 3 కాలాలంటే భవిష్యత్తుని ఆలోచింప చేయకుండా వదిలేయాలి. గతాన్ని తలుచుకోకుండా ఉండాలి. వర్తమాన కాలం జీవించినట్లయితే మానవుడు ఆనందంగా జీవించడానికి పరిష్కార మార్గం దొరుకుతుంది. దారుణంబైనట్టి సంసార వ్యాధిని పోగొట్టుకోవోయి మనసా, పుట్టి చచ్చుటి యందు పురుషార్థమేమియో బాగుగా యోచించు మనసా. దారుణమైనట్టు సంసార వ్యాధి. ఇది ఒక వ్యాధి లాంటిది. సంసారంలో మనం చిక్కున్నట్లయితే ఇంక బయటికి రావడం కష్టం. అందుకని కొంతమంది బ్రహ్మచారులుగా ఉండిపోతారు. బ్రహ్మచారులుగా ఉండిపోయి ఎక్కడో సాధన చేసుకుంటుంటారు. ఈ సంసార బంధంలో పడకుండా నేను త్వరగా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుని మోక్ష మార్గం వైపు పయనించాలి, భగవంతుడి వైపు మనస వాచ కర్మన అర్పణ చేయాలి ఆత్మాన్ని అనే ఉద్దేశంతో కొంతమంది ఈ వివాహ వ్యవస్థకు దూరంగా ఉంటారు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పేది ఏంటంటే, నువ్వు సంసార బంధంగా ఉండి అంటే వివాహం చేసుకొని ఈ సంసార బాధ్యతలన్నీ కూడా మోస్తుంది. అది కూడా ధర్మం. భార్య ధర్మం, భర్త ధర్మం, కొడుకు ధర్మం. ఎవరి ధర్మం వాళ్ళు పాటిస్తూ ఈ సంసార బంధంలో ఉంటూ కష్టసుఖాలు అనుభవిస్తూ మనసా వాచా కర్మన నా వందు అర్పణ చేసినట్లయితే మంచిదని ఇక్కడ చదువుతున్నాడు. పుట్టి చచ్చుట ఏంది మనసా? ఇంకెప్పుడు జీవితం ఇంతేనా? పుట్టడం చావటం, పుట్టడం చావటం ఇది కాదు జీవితం యొక్క పరమార్థం. జీవితం యొక్క పరమార్థం ఏంటంటే, నువ్వు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చావు, నేను ఎలా జీవించాలి, ఎవరి కోసం జీవించాలి, ఎందుకు జీవించాలి, నా గమ్యస్థానం ఏంటనేది తెలుసుకోవాలి, ప్రశ్నించుకోవాలి. నీ మనస్సాక్షిగా నీ మనసును ప్రశ్నించుకోవాలి. ఏది, నాకు ఈ మానవ జన్మ భగవంతుడు ఎందుకు ఇచ్చాడు, లేదా తల్లిదండ్రులు ఎందుకు ఇచ్చారు, నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను, ఎవరి కోసం జీవిస్తున్నాను, ఎలా జీవించాలి, నా గమ్యస్థానం ఏంటి, అసలు ఈ మానవ జన్మ నేను ఎందుకు తీసుకున్నాను, ఈ మానవ యొక్క జీవిత యొక్క రహస్యం ఏంటి అనేది సాధన ద్వారా, తత్వబోధ ద్వారా నువ్వు సాధన చేసి ఆ నిగూఢ రహస్యాన్ని ఛేదించుకొని బయటికి రావాలన్నమాట. కాబట్టి పుట్టు చచ్చుటే పరమార్థం. జనాలు ఏమనుకుంటున్నారు ఇప్పుడు, మానవ జీవుడు పుట్టడం చావటం ఇదేనా జీవితం? జీవితం అది కాదు. జీవితానికి పరమార్థం అవతల ఇంకోటి ఉంది. గురుముఖంగా సద్గురువుని ఆశ్రయించి ఈ జీవితం యొక్క ముగింపు కార్యక్రమం చూసుకొని ఈ జీవితానికి ఎండ్ కార్డ్ అంటే శుభం, అంటే ఈ జీవితం తర్వాత మళ్ళీ జీవితం తీసుకోకుండా ఎలా చేయాలనే సాధన ద్వారా చేసుకోవాలని చెబుతున్నాడు ఇక్కడ. రామ రామాయణచు నిరతమ్ము మదిలోన స్మరణ చేయోయి మనస, పరమ పావనమైన దైవ నామము చేత పాపమంతా తొలుగు మనస. ఒక్కో యుగంలో, సత్యయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో రకరకాల యజ్ఞాలు చేయాలని చెప్పారు, తపస్సు చేయాలని చెప్పారు, ధ్యానం చేయాలని చెప్పారు. కానీ ఈ కలియుగంలో మహాత్ములు ఏం చెప్పారంటే, నామానికి మించింది లేదు. మనం మోక్ష మార్గం ఈజీగా పొందాలన్నా, భగవంతుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలన్నా, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలన్నా నామానికి మించినది. అది ఇక్కడ రామనామం అని చెబుతున్నాడు. రామనామం కాకపోతే ఓం నమస్తే పంచాక్షరి మంత్రం కావచ్చు, ద్విఅక్షరం కావచ్చు రామ అనేది, లేదా ఓం నమో వెంకటేశ అష్టాక్షరి మంత్రం, ఓం నమో భక్త వాస్తవ, నీకు నచ్చిన దైవనామాన్ని తీసుకొని నిరంతరం సాధన చేయమని చెబుతున్నాడు. అది మనము వాయిదా వేయకూడదు. ఏదైనా మంచి కార్యక్రమం చేసేటప్పుడు నిరంతర సాధన ద్వారా మనము సాధన చేసినట్లయితే నీకు మంచి భక్తి మార్గంలో ముందుకు పయనించి నువ్వు మోక్ష మార్గానికి దగ్గర కావటానికి అవకాశం ఉంటుందని చెబుతున్నాడు. కాబట్టి కోటి కోటికని కొన్నంత ధనమును కూడబెట్టిననేమి మనసా, కూడబెట్టినేమి మనసా, దాన ధర్మము లేక దాచిన సొమ్మంతా పరుల పాలైపోవు మనసా. ఈ కలియుగంలో ధనమూలం జగత్ అంటున్నారు మహాత్ములంతా కూడా. ధనమూలం జగత్ అన్నప్పుడు మరి కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు. మానవ జీవితానికి ఎంత కావాలి? అంత 3 పూట తినటానికి ఇల్లు, కూడు గుడ్డ ఇల్లు కావాలి. కానీ మానవులంతా కూడా ఆశతోటి, దురాశతోటి జనాలు కోట్లు కోట్లు కూడబెడుతున్నారు. ఆ కోట్లు కూడబెట్టడం ఉపయోగం ఏంది? ఉపయోగం ఏమీ లేదు. మనం పోయేటప్పుడు తల్లి గర్భం నుంచి ఎట్లా వస్తున్నామో, పోయేటప్పుడు కూడా ఒక పైసా కూడా తీసుకెళ్ళకుండా శ్మశానానికి వెళ్ళిపోతున్నాము. తల్లి గర్భం ఎట్లయితే నగ్నంగా వస్తున్నావో, పోయేటప్పుడు శ్మశానంలో అట్లనే నిన్ను పూడ్చిపెట్టడానికి కాలటం చేస్తున్నారు. కాబట్టి ఇన్ని కోట్లు అన్యాయంగా, అక్రమంగా, మార్గంగా సంపాదించడం ఉపయోగం లేదంటున్నాడు ఇక్కడ. మనసు నచ్చ చెబుతున్నాడు, తెలుసుకోమని చెబుతున్నాడు మనసుని. ఇంకా ఏం చెబుతున్నాడు ఇక్కడ, దాన ధర్మము లేక దాతని సొమ్మంత పరుల పాలైపోవు మనస. కాబట్టి మనం సంపాదించిన ఏ మతం చెప్పినా, ఏ శాస్త్రం చెప్పినా, సంపాదించిన డబ్బులో కనీసం ₹1 సంపాదిస్తే ఒక పావల దాన ధర్మాలు ఖర్చు పెట్టాలి, మంచి సేవా కార్యక్రమాలు చేయాలి. భగవంతుడు కూడా చెబుతున్నాడు, మానవ సేవే మాధవ సేవ. ఈ సంపాదించిన డబ్బులో మనము సేవా కార్యక్రమాలకు పేదవాళ్ళని చదివించడం, లేదా పేదవాళ్ళకి బట్టలు దానం చేయటం, లేదా అనేక రకాల దానాలు ఉన్నాయి మనకి. ఇంకా అన్ని దానాలకి అన్నదానం చాలా గొప్పది అంటున్నారు. కాబట్టి ఈ అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, తర్వాత వస్త్రాల పంపిణీ కార్యక్రమం కావచ్చు,
లేదా గుళ్ళు గోపురాలకి అన్నిటికి కూడా మిగతా వాటికి దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. మనం సంపాదిస్తున్నాం కోటు. దానివల్ల మనశ్శాంతి ఏమైనా ఉందా? పోనీ అందరూ అనుకుంటారు, అబ్బా! ఆయన కోటీశ్వరుడు ఆనందంగా జీవిస్తున్నాడని సమాజంలో మనం అనుకుంటాం తోటివాళ్ళు. ఎవరైతే కోట్లు సంపాదిస్తున్నారో ప్రపంచంలో ఏ మనిషి కూడా ఆనందంగా జీవించే వ్యక్తి ఒక్కడు లేడు. సంపాదనున్నా, డబ్బులున్నా, కోట్లున్నా, ఇంకా అనేక రకాల విషయ వస్తువులున్నా ఏం కూడా వాడు ఆనందంగా జీవించడు. ఎప్పుడు ఒకసారి బాధపడతానే ఉంటాడు. కాబట్టి ఈ కోట్లన్నీ కూడా సంపాదించినందువల్ల ఉపయోగం లేదు జీవితంలో. వాటిని సంపాదన కూడా ఎట్లుండాలి? ధర్మబద్ధంగా సంపాదించాలి. న్యాయబద్ధంగా సంపాదించాలి. అన్యాయంగా సంపాదించి కూడబెట్టింది ఎప్పుడు కూడా నీకు ఉపయోగపడదు. నీతో రాదు. కాబట్టి ఆ సత్యాన్ని తెలుసుకొని మనసుకి నచ్చజెప్పి మనము ఆ సంపాదించిన డబ్బు కోట్లున్నందు వల్ల ఇంకా భయపడుతుంటాడు. దొంగలొచ్చి తీసుకెళ్తారో, లేదా ఇన్కమ్ టాక్స్ రైడింగ్ జరుగుతాయో, ఇట్లా రకరకాలుగా భయభ్రాంతులకు లోనవుతుంటాడు. కాబట్టి మనము మనకెంతవరకు అవసరమో అంతవరకే న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా సంపాదించి, ఆ సంపాదనలో నువ్వు ఇతరులకి దాన ధర్మాలు చేస్తూ, సహాయం చేస్తూ మంచి జీవితాన్ని గడపాలని దీని ద్వారా చెబుతున్నాడనమాట. జగతిలో నున్నట్టి దేహములన్నీయు నీ యొక్క రూపాలే మనసా, సత్యము తెలుసుకొని ప్రాణులు అన్నిటిలో దయగలిగిండోయి మనసా. జగత్ అంటే ప్రపంచం. ప్రపంచంలో దేహాలన్నీ కూడా ఒకటే. ఆత్మ అనేది, స్వరూపం అనేది ఒకటే. భగవంతుని స్వరూపం అందరిలో కూడా ఒకటే అనమాట. ఏ మతస్థుడైనా, ఎవరైనా, అన్ని మతస్థులైనా, ఎవరైనా, హిందువులైనా, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అయినా నీ ఒంట్లో ప్రవహించే రక్తమంతా ఒకటే రంగు. అట్లానే అన్ని దేహాల్లో ఎవరి యొక్క స్వరూపం ఉంటుంది? భగవంతుని స్వరూపం ఉంటుంది, ఆత్మస్వరూపం ఉంటుంది. అటువంటి ఆత్మస్వరూపంలో ఏమంటున్నాడు? సత్యమును తెలుసుకొని ప్రాణులను దయగలిగుండోయి మనసా. మన హిందూ సనాతన ధర్మంలో దేవతల యొక్క వాహనాలన్నీ కూడా జంతువులే. చూసారో లేదో? ఈ శివుడి యొక్క వాహనం నందీశుడు, అమ్మవారి వాహనం సింహం, తర్వాత గరుక్కుమంతుడు విష్ణు వాహనం, అట్లానే వినాయకుడు ఎలుక వాహనం, అట్లానే సుబ్రహ్మణ్య స్వామి నెమల వాహనం. ఇట్లా చూసుకున్నట్లయితే ప్రపంచంలో జంతువులు వాహనాలన్నీ కూడా భగవంతుని వాహనాల రూపంలోనే ప్రేమించమని చెబుతున్నాడు ఇక్కడ. కాబట్టి మనం అందరి అన్ని 80 లక్షల జీవరాశుల్లో కావచ్చు, ప్రకృతిలో కావచ్చు, చెట్టు సంపదలో కావచ్చు, ఆత్మజ్ఞానం అంటే ఏంటి? భగవంతుని స్వరూపాన్ని చూడమని చెబుతున్నాడు. ఇక్కడ అందరూ కూడా సమానమే. జంతు ప్రేమికులుగా ఉండాలి. జంతువులు కూడా మనం తోటి జంతువులు ప్రేమిస్తుండాలి. ఇప్పుడు వేసవి కాలం వచ్చింది. కనీసం మానవులు వాటికి ఆహారము, నీరు దొరకదు కాబట్టి మనకు చేతనంత వరకు ప్రపంచంలో జంతువులన్నీ కూడా వాటికి కావాల్సిన ఆహారము, నీరు చేస్తే నీకు ఆత్మతృప్తి కలుగుతుంది, ఆనందతృప్తి కలుగుతుంది. కాబట్టి అందరినీ సమానంగా చూడమంటున్నాడు ఇక్కడ. జంతువులు కావచ్చు, మానవులు కావచ్చు, ఇతర అన్ని మతస్థులు కావచ్చు, అందరూ కూడా ప్రేమించమని ఇక్కడ మనస్సుకి చెబుతున్నాడు. జగతిలో నున్నట్టి దేహాలన్నీ అంటే ప్రపంచంలో ఉన్న మానవ శరీరాలు కావచ్చు, జంతు శరీరాలు కావచ్చు, అందరూ కూడా నీ యొక్క రూపాలే మనసా. నువ్వు ఎలా అయితే పుట్టావో అవి కూడా అలా పుట్టినాయి. కాబట్టి మంచి చెడు మానవుడికి తెలుస్తాయి కాబట్టి, జంతువులకి తెలియదు కాబట్టి, అయినా కూడా మనం వాటికి ప్రేమించడం నేర్చుకోవాలి. వాటికి చేతనైతే సహాయం చేయాలి కానీ ద్వేషించకూడదని చెబుతూ ఉన్నాడు. రేపు రేపని చెప్పి దైవ కార్యాలను విరమించుబోకు మనసా, ధర్మ కార్యాలను, దైవ కార్యాలను వెనవెంటనే చేయి మనసా. కొంతమంది ఏం చేస్తారంటే అవకాశం ఉన్నప్పుడు మంచి కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు అనేది మంచి కార్యక్రమాలు, ఇతరులకు సేవ చేయడం కూడా మంచి కార్యక్రమాలు, ఇతరుల పేదవాళ్ళకి కానీ, మరి వికలాంగులకు కానీ అందరికి కూడా సేవా కార్యక్రమాలు అనేది ఎప్పుడు చేస్తూ ఉండాలి. దైవ కార్యక్రమం ఎప్పుడు చేస్తూ ఉండాలి. రేపని కొంతమంది వాయిదా వేస్తుంటారు. వాయిదా వేసి నీ జీవితం అప్పటి వరకు ఉంటుందా? నీ జీవితం ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు. ఈ జీవితం ఎప్పుడు సాలిస్తాము, ఈ జీవితం ఎప్పుడు మరి మృత్యుకి దగ్గర అవుతామో మనకు తెలియదు. రేపేం జరుగుతుందో మనకు తెలియదు మానవుడికి. అటువంటప్పుడు మంచి కార్యక్రమాలు, అది దేవుడి కార్యక్రమం కావచ్చు, మంచి కార్యక్రమం కావచ్చు, సేవా కార్యక్రమం కావచ్చు, వెంటనే చేయి మనసా. వెంటనే చేస్తూ ఉండాలి. వాయిదా పద్ధతి పనికిరాదు. వాయిదా వేసినందువల్ల ఏంటంటే మళ్ళీ జీవితం తిరిగి రాదు కాబట్టి, కాలం తిరిగి రాదు కాబట్టి, మనము ఉన్న కాలంలోనే ఈ జీవితం సద్వినియోగం చేసుకోవాలి. ఆ సద్వినియోగం చేసుకుని మంచి కార్యక్రమాలు ఎప్పుడు వాయిదా వేయకుండా వెంటనే చెయ్యాలని ఇక్కడ ఈ పద్యంలో చెబుతూ ఉన్నారనమాట. జడమైన దేహము, జడమైన చిత్తము నీ స్వరూపము కాదు మనసా, సచ్చిదానందముగు ఆత్మయ నీవని బాగుగా తెలుసుకో మనసా. జడమైన దేహము, ఈ దేహం అంటే శరీరం, జడం అంటే కదలలేని పదార్థం. ఈ జడమైన దేహం కాదని తెలుసుకోవాలి. తర్వాత జడమైన చిత్తము, మనస్సు, తర్వాత నీ స్వరూపం కాదు మనసు. ఈ స్వరూపం అనేది నీది కాదు అసలు. భగవంతుని స్వరూపం నువ్వు. భగవంతుడు నీకు ఈ జన్మనిచ్చాడు కాబట్టి, 8 లక్షల జీవరాశులు మానవ జన్మ ఒక ఉత్తమమైన జన్మ కాబట్టి అది తెలుసుకోమని చెబుతున్నాడు. ఇంకా సచ్చిదానందముగా ఆత్మే నీవని. సచ్చిదానందము, సత్తు, చిత్తు, ఆనందం అంటే భగవంతుని స్వరూపం. ఆనందం రూపంలో మనం జీవించమని చెబుతున్నాడు. బాగుగా తెలుసుకో మనసా. ఈ మనకు అన్నిటి కారణం మనస్సే.
ఆనందంగా ఉండాలన్నా, దుఃఖం ఉండాలన్నా, బాధ ఉండాలన్నా మనసే మనకు వదిలేసిన కాంచి నిద్రపోయిన దాకా మనసు చెప్పినట్టే మానవుడు వింటాడు. ఆ మనసు ఏదైతే ఆధారం ఉంటుందో, ఆ మనసుని మనం స్వాధీనం చేసుకోవాలి. ఈ జడమైన దేహం ఎప్పుడు కూడా ఈ దేహం అనేది జడమైంది కాదు. ఆత్మ చిత్తు, సత్తు, ఆనందంతో కూడింది కాబట్టి ఈ జన్మని ఈ జన్మ తీసుకున్నప్పుడు ఈ జన్మనే మనం సార్థకం చేసుకోవాలని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. చావు పుట్టుకలన్నీ పాంచ భౌతికమైన దేహానికే ఈ మనసా నిత్య నిత్య శుద్ధమైన ఆత్మయుగ నీకు జన్మాదులే లేవు మనసా. చావు పుట్టుకలన్నీ కూడా పాంచభౌతికమైన దేహానికి ఒక మనసా. ఈ చావు పుట్టుకలని ఈ పాంచగా అంటే పంచభూతాలు తయారు చేసింది శరీరం. గాలి, అగ్ని, వాయువు, ఆకాశం, నీరు. గాలి, అగ్ని, వాయువు, ఆకాశం, నీరు. ఈ పంచభూతాలు చేసిన శరీరము ఎప్పుడు కూడా చావటమే. శరీరానికే చావు ఉంది, ఈ ఆత్మకి చావు లేదు. ఆత్మ అనేది స్థిరమైనది. ఆత్మ అనేది స్థిరమైంది కాబట్టి ఆ ఆత్మ స్థిరమైందని తెలుసుకొని ఈ శరీరానికే చావు ఉంది కాబట్టి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని నువ్వు ముక్తిని వరకు నిత్య శుద్ధమైన ఆత్మయందు నీకు జన్మాదులే లేవు మనసా. ఇంక నువ్వు ఆత్మను గనక భగవంతులో లయం చేసినట్లయితే నీకు మృత్యు అనేది ఉండదు. ఇంకా మళ్ళీ జన్మ అంటూ ఉండదన్నమాట. కాబట్టి ఆత్మజ్ఞానాన్ని గురుముఖంగా తెలుసుకొని నీ జీవితాన్ని సుఖమయంగా చేసుకుని నీ జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా ఈ మానవ జన్మని భగవంతుని వైపు మళ్ళించి మనసా వాచా కర్మణ భగవంతుని మళ్ళించి ఆత్మజ్ఞానం తెలుసుకొని నిత్యమైన ఈ జీవితం మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవాలి. అదే మోక్ష మార్గం అంటాం. కనిపించినదంతయు కాల గర్భమందున నాశమ్మునందో ఈ మనస నాశనము లేని బ్రహ్మమే నీవని తొరిదిగతము తెలుసుకో మనస. కనిపించింది అంత కాలగర్భమందున నాశము మనస. కనిపించిందంటే ఏంటి? ఈ భవబంధాలు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, పిల్లలు కావచ్చు, ప్రకృతి కావచ్చు, ఏదైనా ప్రపంచంలో ఉన్న మొత్తం సృష్టి మొత్తం కూడా ఎప్పుడైనా నాశనం కావాల్సిందే, కాలగర్భంలో కావాల్సిందే. ప్రళయం వస్తే జల ప్రళయం మొత్తం ఎప్పుడైనా ఈ కలియుగాంతంలో సముద్రంలో కలిసిపోవాల్సిందే, భూమిలో కలిసిపోవాల్సిందే. ఏదైతే జీవి భూమి మీద పుట్టిందో అది ప్రకృతి కావచ్చు, మానవ సంపద కావచ్చు, జంతువులు కావచ్చు, జలజాతి కావచ్చు, మొత్తం కూడా ఎప్పుడైనా లయం అయిపోవాల్సింది, నాశనం. కంటికి కనిపించింది ఏదైతే ఉందో అది శాశ్వతమైంది. అదే ఆత్మ, అదే పరమాత్మ, అదే బ్రహ్మాండము, అండపిండ బ్రహ్మాండం అని మనం చెబుతున్నాడు. అదే భగవంతుని యొక్క జ్ఞానం. కంటికి కనిపించింది ఏదైతే నాశనం లేని బ్రహ్మమే నీవని త్వరితగతంలో తెలుసుకో. నువ్వే బ్రహ్మ. మనం అంటాం ఇది నేను మానవుణ్ణి అనుకుంటున్నావు, నువ్వు భ్రమలో తెలియక నేను మానవుణ్ణి అనుకున్నావు, కానీ నువ్వు భగవంతుని స్వరూపానివి. భగవంతుడు సృష్టించాడు నిన్ను. కాబట్టి మనం అంతా కూడా భగవంతుని స్వరూపాలము. అటువంటి భగవంతు స్వరూపాన్ని మనసా వాచా కర్మన గురుముఖం ద్వారా తెలుసుకొని ఈ ఆత్మని లయం చేసుకోవాలి. ఈ జన్మ ఉన్నప్పుడే సాధకం చేసుకోమని చెబుతున్నాడు. విశ్వమందలెల్ల ఆత్మ యొక్కటే గాని రెండవ లేదు ఈ మనసా. నీకంటే వేరుగా మరి ఒకటి లేదని తెలిసి ధైర్యం ఉంది మనస. విశ్వమందలెల్ల అంటే ప్రపంచం మొత్తం కూడా ఆత్మ ఒకటే. ప్రపంచం మొత్తం కూడా ఆత్మ ఒకటే. కాబట్టి ఆత్మ ఒకటే అని తెలుసుకోవాలి. ప్రపంచంలో ఆత్మ అనేది ఒకటే. ఈ ఆత్మకి చావు లేదు, తర్వాత గాలికి నశించదు, ఎండకు వానకి తడవదు. ఆత్మ స్థిరం అనమాట. శరీరం మాత్రమే అస్థిరమైనది అనమాట. కాబట్టి ఆత్మజ్ఞానం తెలుసుకొని నువ్వేం చేయాలంటే నీకంటే వేరుగా మరొకటి లేదు మనసా. నీకంటే వేరుగా లేదు, నువ్వే ఆత్మవి, నువ్వే భగవంతు స్వరూపమే. నువ్వు వేరుగా ఉందని ఎందుకు అనుకుంటావు? వేరుగా ఏది లేదు ఇక్కడ, వేరుగా ఏది లేదు. నువ్వే బ్రహ్మస్వరూపము, నువ్వే భగవంతు స్వరూపము. ఈ శరీరం ఇచ్చింది ఎవరు? మనకి తల్లిదండ్రులు కావచ్చు. సృష్టికి మొత్తం మూలం కూడా భగవంతుడే. కాబట్టి ఈ భగవంతుడి జన్మని మనము సార్థకం చేసుకోవాలి. నీకంటే వేరుగా మరొకటి లేదు మనసా. ధైర్యంగా ఉండాలి. కష్టాలు వచ్చినప్పుడు కానీ, బాధలు వచ్చినప్పుడు కానీ కుంగిపోకుండా ధైర్యంగా ఉండి నేను వేరు కాదు, నేను భగవంతుని స్వరూపాన్ని, నేను భగవంతుని యొక్క సృష్టించిన మానవుడు, జన్మ ఇది తీసుకున్నాను. తల్లిదండ్రులు జన్మనిచ్చిన భగవంతుడు సృష్టించాడు కాబట్టి ప్రపంచం మొత్తాన్ని. అది తెలుసుకొని భయపడకుండా నీ జన్మని సార్థకం చేసుకోమని చెబుతున్నాడు. ధ్యాన యోగము చేత ఆత్మలో స్థితి కలిగి దృశ్య భావన వీడు మనసా. దృశ్యము లేనట్టి దుగ్రూపమే నీవు సత్యమును తెలుసుకో మనసా. మన పత్రి సార్ చెప్పినట్టు ధ్యాన యోగము చేత ఆత్మలో స్థితి కలిగి ఉండాలి. ధ్యానం చేసినట్టయితే నిరంతరం కూడా ఆ ధ్యానం ద్వారా మనము ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తూ అంతర్ముఖంగా ఈ ప్రయాణం చేస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా ఆత్మలో స్థితి కలిగి ఉండటం, ఆత్మని అనుసంధానం చేయటం ధ్యానం ద్వారా. శరీరము, మనసు, ఆత్మ ఈ మూడు అనుసంధానం చేయాలంటే శరీరాన్ని వేరు చేయాలి, మనసును వేరు చేయాలి, మనసులో శూన్యం చేసుకోవాలి. ఆ మనసు శూన్యం చేసుకున్నప్పుడు ఆత్మస్థితి కలుగుతుంది. ఆత్మస్థితి కలిగినప్పుడే ధ్యానం చేత ఆత్మస్థితిలో దృశ్యభావాలు, మనం ధ్యానం చేసేటప్పుడు అనేక దృశ్యభావాలు నీ మనసులో వస్తుంటాయి, ప్రస్ఫుటం అవుతుంటాయి దృశ్యభావాలు. అటువంటి దృశ్యభావాలను మొత్తాన్ని కూడా దూరంగా పెట్టి
దూరం చేసి ఏం చేయాలి మనము? దృశ్యము లేనట్టే దుర్గోపమే నీవు సత్యమును తెలుసుకో మనసా. ట్రూత్. సత్యం ఏంటి చెబుతుంది ఇక్కడ? నువ్వు ఆత్మ. నీది ఆత్మ పదార్థము, శరీరం కాదు. నువ్వు మనిషి అనుకుంటున్నావు, నేను భగవంతుని స్వరూపం కాదనుకుంటున్నావు. సత్యం ఏందంటే నువ్వు భగవంతుని స్వరూపము, ఆత్మస్వరూపం కాబట్టి, ఆత్మకు చావు లేదు కాబట్టి ఈ శరీరానికే చావు ఉందని తెలుసుకొని సత్యజ్ఞానాన్ని, ఆ సత్యజ్ఞానాన్ని తెలుసుకోవాలంటే మనకి ఏకైక మార్గము గురుముఖంగా పత్రి సార్ చెప్పినట్టు ధ్యాన మార్గాన్ని ఆశ్రయించాలి. ఆ ధ్యాన మార్గంలో నువ్వు శూన్య స్థితిలోకి వెళ్ళేసి, ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళేసి, ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తూ, శ్వాసను గమనిస్తూ, ఆ శ్వాస కూడా కొంతకాలమే, తర్వాత సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి ఈ ఆత్మని భగవంతునికి అనుసంధానం చేసి ఆత్మజ్ఞానం తీసుకొని మోక్షం అనేది పొందాలనేది ఇక్కడ చెబుతున్నాడు. అనుభూతి పడిసిన సద్గురుమునికై బాగుగా వెతుకు మనస, గురుపాదముల చేరి ఆత్మానుభూతికై ధ్యానము సలుపు మనస. అనుభూతి పడిసిన సద్గురువు అయిన, ఇందాక చెప్పాను, సద్గురువులు ఉన్నారు మనకి ఈ ప్రపంచంలో. అనేక చోట్ల మంచి సద్గురువులు ఉన్నారు. అటువంటి సద్గురువుని యొక్క పాదాలు ఆశ్రయించాలి మనం. ఆశ్రయించాలని చేసి గురుపాదాలను ఆత్మానుభూతికై ధ్యానము సలుపు మనస. ఆ గురువు చెప్పినట్టు ఎలా ధ్యానం చేయాలి, ధ్యాన ప్రక్రియ ఎలా మనం ఉపయోగించుకోవాలి, ఆ గురువు ఒక మార్గాన్ని సూచిస్తాడు. ఆ గురువు చెప్పిన సన్మాన మార్గంలో మనం పయనించి, అటువంటి సన్మాన మార్గంలో పయనించి ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని ఆత్మ అనే మోక్ష మార్గానికి మనము ప్రయాణకి మూల బీజము గురువు. సద్గురువుని ఆశ్రయించమని చెబుతున్నాడు. ఆ సద్గురువు కూడా ధ్యాన మార్గాన్ని ఆశ్రయించమంటున్నాడు. ఏదంటే అది కాకుండా మంత్రోచ్చరణ ఇవన్నీ కాకుండా ధ్యాన మార్గంలో ఎలా ప్రయాణించాలి, ధ్యానం వల్ల మనకు ఉపయోగం ఏంటి, ధ్యానం చేస్తే ఉపయోగాలు ఏంటి, ధ్యానం వల్ల నిత్యరహిత శూన్యము చేసుకుని మనస్సుని, తర్వాత ఆలోచన రహితం చేసుకుని మనస్సుని ఈ ధ్యాన మార్గం ద్వారా ముందుకు పయనించమని చెబుతూ ఉన్నాడు ఇక్కడ ఈ దీని ద్వారా. ఋషులు పొందిన శాంతి కలుగునా నాకని సంశయించుకో ఈ మనస, అభ్యాస వశమున సర్వందుల మోక్షము సమకూరు దరిలోన మనస. ఋషువులు మనకి ప్రాచీన కాలం నుంచి కూడా ఋషులు అనేక మార్గాలు మనకి సూచించారు. అటువంటి ఋషులు పొందిన జ్ఞానం అన్నమాట. ఋషులు పొందిన జ్ఞానం ఏంటి? వాళ్ళు కూడా ఒక గురువుని ఆశ్రయించి ఆత్మజ్ఞానం తెలుసుకొని మోక్ష మార్గం పయనించారు. ఆ ఋషులు పయనించిన మార్గంలో పయనిస్తే నాకు ఆత్మజ్ఞానం దొరుకుతుందా, మోక్ష మార్గం దొరుకుతుందా అనేది నువ్వు అనుమానించాల్సిన లేదు. గురువులు మనకు ముందు చూపుగా చూయించారు. అక్కడ గురువులు చూయించారు మనకి. గురువులు చూయించిన మార్గంలో పయనించినప్పుడు ఏంటంటే నువ్వు సంశయించాల్సిన పని లేదు, అనుమానం పెట్టుకోవాల్సిన పని లేదు మనసులో. గురువులు ఒక మార్గాన్ని మనకి ప్రాచీన కాలం నుంచి కూడా సనాతన ధర్మంలో గురువులు అనేక మంది మనకి మార్గాలు చూయించున్నారు. నీకు నచ్చిన మార్గంలో ఆ గురువులు జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని పొందారు కాబట్టి ఆ రక్షణ మార్గంలో మనం ముందుకు పయనిస్తే మంచిదని ఇక్కడ చెబుతున్నాడు. అభ్యాస వశమున ఏదైనా అభ్యాసం సాధన ద్వారా మనకి సమకూరును. సాధన లేకుండా మనం ఏది సాధించని జీవితంలో సాధన చాలా ముఖ్యము. అది ధ్యాన సాధన కావచ్చు, యోగ సాధన కావచ్చు, ఆత్మజ్ఞాన సాధన కావచ్చు. ఏదైనా గురుముఖంగా మనం సాధన కనుక చేసినట్లయితే ఆ సాధన ద్వారా మనము ముక్తి మార్గాన్ని పొందటానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరుగుతుందన్నమాట. తర్వాత బలహీనుడని నేను తలించుచు నీవు పరితపించద వేల మనస, శక్తులన్నీ నీలోనే తలసి భావించి ధైర్యముందు మనస. శక్తులు మన మానవ శరీరంలో అనేక శక్తులు ఉన్నాయన్నమాట. మనకు తెలియక శక్తులు లేవనుకుంటున్నాము. కాబట్టి ఈ మానవ శరీరంలో అనేక అంతర్ముఖంగా మన అనేక శక్తులు ఉన్నాయన్నమాట. అటువంటి శక్తుల్ని మనము గురువు ద్వారా గమనించి ఆ శక్తులను ఉపయోగించుకొని నువ్వు మోక్ష మార్గాన్ని పొందాలి. కాబట్టి ఈ జీవితాన్ని ధన్యం చేసుకోమని చెప్పడం జరుగుతుంది. ఈ సత్యాన్ని తెలుసుకొని మన పిఎంసి ప్రేక్షకులంతా కూడా ఈ మానస బోధ యొక్క కార్యక్రమాన్ని చూసి ఆ మార్గంలో మీ పయనించి మీ జన్మని ధన్యం చేసుకోవాలని కోరుతున్నాను.